హాయ్ నమస్తే నా పేరు చంద్రకళ మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్ నా ఛానల్ సింపుల్ ప్యాటర్న్స్తో బ్లౌజెస్ని డిజైనింగ్ ఎట్లానో చూస్తారు ఇక టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి చాలా ఈజీ ప్యాటర్న్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక ఈ మధ్యన వీడియోస్ కూడా కొంచెం డిలే అవుతున్నాయి కదా దానికి రీజన్ కూడా లాస్ట్లో మీకు యాడ్ చేశాను చివరి వరకు వీడియో చూడండి మీకు తెలుస్తుంది ఇక ప్యాటర్న్లోకి వెళ్తే ఇది వచ్చేసి హ్యాండ్స్ ప్యాటర్న్ మనం నెక్ లైన్కి కూడా వేసుకోవచ్చు అది ఎలాగో లాస్ట్లో చూపిస్తాను ఇక వచ్చేసి ఫస్ట్ ఇలా హ్యాండ్స్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాక 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను 2 ఇంచెస్తో లెంగ్త్ వైజ్లో మనం కింద ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్నాను 2 ఇంచెస్ లెంగ్త్ వైజ్లో మనం లైన్ డ్రా చేసుకోవాలి ఇలా కింద కూడా నేను ఇక్కడ చూడండి 2 ఇంచెస్కి మధ్యలో కింద పెట్టాను డాట్ పైన 2 ఇంచెస్కి పెట్టుకున్నాం కదా కానీ 2 ఇంచెస్ అయితే మరి దగ్గరగా అనిపించినట్టు అనిపించింది 2.5 పెట్టుకోండి నేను తర్వాత 2.5కి ఎక్స్టెండ్ చేసుకుని నెక్స్ట్ ప్యాటర్న్లోకి వెళ్ళాను ఇక్కడ 2 ఇంచెస్కి డాట్స్ పెట్టిన చోట మనం 2.5కి ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ కొంచెం మనకి పైన డ్రా చేసిన లైన్కి డాట్స్ అనేవి కొంచెం లోపలికి ఉండాలన్నమాట ఇలా కొంచెం లోపలికి పెట్టుకుందాం ఎందుకంటే మనం డిజైన్ స్టిచ్ చేశాక మనకి అవుట్లైన్కి డిజైన్ అనేది రాకుండా ఉండడం కోసం కొంచెం లోపలికి ఇలా పెట్టుకుంటున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి 2 mm బీడ్స్ యూజ్ చేస్తున్నాను టూ mm బీడ్స్ని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి షుగర్ బీడ్స్ తీసుకుంటున్నాను ఇవి వచ్చేసి యాంటిక్ తీసుకున్నాను మనకి గోల్డ్ కూడా ఉంటుంది గోల్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం షుగర్ బీడ్స్ని చుట్టూతా ఒక చైన్లో స్టిచ్ చేసుకుని మధ్యలో టాకాలు వేసేసుకుంటున్నాను కదలకుండా ఒక 3 మనం స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం పైన ఇందులో మెటీరియల్ ఎక్కువ ఉంటుంది కానీ చాలా సింపుల్గా స్టిచ్ చేస్తామండి కొంచెం మెటీరియల్ అంటే మనం తక్కువే యూజ్ చేస్తాం కానీ మెటీరియల్ టైప్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట అంతేగాని ప్యాటర్న్ అనేది చాలా సింపుల్ ఇక్కడ వచ్చేసి పైప్ బీడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను ఇక్కడ మనకి పైప్ బీడ్స్ అవైలబుల్ లేకపోతే దీంట్లో మనం షుగర్ బీడ్స్ కూడా ఒక 3 బీడ్స్ వేసుకుంటే సరిపోతుంది అంటే దీని ప్లేస్లో మనం పైప్ బీడ్స్ అనేవి వేసుకోవాలన్నమాట పైప్ బీడ్స్ వేసుకున్నా కూడా సేమ్ ఇదే లుక్ వస్తుంది జస్ట్ ఇలాగా ఒక పైప్ బీడ్స్ని మనం ఒక ఫ్లవర్ లాగా స్టిచ్ చేసుకోవాలి ఫ్లవర్ లాగా స్టిచ్ చేసుకోవాలంటే కొంచెం దగ్గరగా మనం బీడ్స్ అనేవి వేసుకోవాలన్నమాట ఇలా ఈ పైప్ బీడ్స్ని కొంచెం దగ్గరగా వేసుకుంటున్నాను మనకి దగ్గరగా స్టిచ్ చేయలేము అనుకున్నప్పుడు మనం ఏంటంటే మార్కింగ్ కూడా చేసుకోవచ్చు పెన్సిల్ తోటి వైట్ పెన్సిల్ తోటి మార్క్ చేసుకుని ఇలా ఒక పెటల్స్ లాగా డ్రా చేసుకుని ఈ విధంగా మనం పైప్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ప్యాటర్న్ అనేది మనం జస్ట్ డాట్స్ పెట్టుకుంటాం ఇది స్టిచ్చింగ్ కూడా చాలా తక్కువే డిజైనింగ్ ప్యాటర్న్ డ్రాయింగ్ కూడా చాలా తక్కువే అన్నమాట ఒకవేళ బీడ్ అనేది కొంచెం క్రాస్గా వచ్చినా కూడా పైన మనం అగైన్ జర్దోసి యూజ్ చేస్తాం జర్దోసి కూడా మనకి తలకి పట్టకుండా చేతులకి ఏదైనా పడుతూ ఉంటుంది కదా జర్దోసి అలా పట్టకుండా లాస్ట్లో ట్రిక్ కూడా చెప్తాను ఎందుకంటే ప్యాటర్న్ కంప్లీట్ అయ్యాక ట్రిక్ అనేది చెప్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది
ఇలా బీడ్ ఇలా మొత్తం ఒక ఫ్లవర్ లాగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం జర్దోసి స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఇది వచ్చేసి గోల్డ్ తీసుకున్నాను. గోల్డ్ స్ట్రింగ్ తీసుకుని మనం ఏం చేయాలంటే ఇలా బీడ్ చుట్టూతా ఇలా ప్లేస్ చేసుకున్నాక ఎంత అవసరమో అంత పీస్ ఫస్ట్ ఒక పీస్ కట్ చేసుకుని చూసుకుని అది మనం కొలుచుకుంటూ మిగతా పీసెస్ కట్ చేసేసుకోవాలి. ఇలా జర్దోసి స్ట్రింగ్ని ఎక్కడ నీడిల్ తీసామో ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ ఈ చివర తీసుకుని నీడిల్ పైకి జర్దోసి స్ట్రింగ్ ఎక్కించుకుని మళ్ళీ అక్కడే కిందకి దించేసుకోవాలి. దించేసుకుంటే మనకి ఆటోమేటిక్గా పెటల్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని వెనక్కి మనం బీడ్ వెనక్కి పెట్టుకుని టాకాలు వేసేసుకుంటాం. ఒకవేళ మనకి స్ట్రింగ్ తక్కువైంది అనుకుంటే లైట్గా ఇలా సాగదీసుకోవచ్చండి. అంటే ఒకేసారి లాగేయకూడదు, జస్ట్ కొంచెం మనం పుల్ చేసుకుంటే కనుక స్ట్రింగ్ అనేది మనకి సాగిపోతుంది. ఎక్కువ ఒకేసారి అంటే కనుక ఎక్కువ సాగిపోతే అప్పుడు మళ్ళీ అగైన్ మనం నీడిల్ తీసుకుని రిమూవ్ చేసుకుని మళ్ళీ అగైన్ స్ట్రింగ్ ఎక్కించుకోవాలి. ఇలా మొత్తం అన్ని బీడ్స్కి చుట్టూతా స్ట్రింగ్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇక వచ్చేసి ఇక్కడ పైప్ బీడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా పైన ఇక్కడ మనం 2 ఇంచెస్ గ్యాప్లో మనం ఇక్కడ లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, ఇందులో మనం పైప్ బీడ్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. దీనికి ఒక ప్యాటర్న్ అనేది ఏమీ లేదు, మనం మధ్య మధ్యలో ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక మనం ఇందులోనే యూజ్ చేసిన 2mm బీడ్స్ షుగర్ బీడ్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఇక ఏమి మనం ఈవెన్ డాట్స్ కూడా పెట్టుకోకుండా దగ్గరగా వేసేసుకోవాలి. ఇలా మొత్తం పైప్ బీడ్స్ షుగర్ బీడ్స్ గోల్డ్ బీడ్స్ దగ్గరగా మొత్తం ప్యాటర్న్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ప్యాటర్న్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ చూడండి చాలా బాగుంటుంది. నెక్ లైన్కి మనం వేసుకోవచ్చు, లేదంటే ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా హ్యాండ్స్కి ఈ విధంగా వేసుకుని ఫ్లవర్స్ అనేవి ఆల్ ఓవర్ బ్లౌజ్కి వేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఓన్లీ నెక్ లైన్ మాత్రమే సేమ్ హ్యాండ్స్ ప్యాటర్న్ అనేది రిపీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే స్టిచ్ చేశాను. ఇక నెక్ లైన్కి అది ఇక్కడ మీకు ఏం చూపించట్లేదు, కంప్లీట్ కాలేదు. ఇక వచ్చేసి ఇంకా శ్రావణ మాసంలో ఇంపార్టెంట్ ఏంటంటే ఓన్ హౌస్కి షిఫ్ట్ అయ్యాం. అది ఆషాఢంలో కంప్లీట్ అయినా ఆషాఢం వెళ్ళకూడదని ఇక శ్రావణంలో దాకా చూసి శ్రావణంలో గృహప్రవేశం చేసుకున్నాం. అది జస్ట్ మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ వుడ్ వర్క్ ఎలా ఉంటుందో అది ఒకసారి చూడండి.
నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో జస్ట్ ఇంటిని ఎలా డెకరేట్ చేశానో, తక్కువ కాస్ట్లో ఎలా డెకరేషన్ చేశానో కూడా చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. నా ఛానల్లో ఫస్ట్లో బిగినింగ్లో కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. అప్పుడు ఫస్ట్ కాబట్టి వ్యూస్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు న్యూ హౌస్ కాబట్టి దీంట్లో చేసే డెకరేషన్ వర్క్ అంతా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఈ విధంగా మొత్తం ప్యాటర్న్ అనేది స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక కంప్లీట్ అయ్యాక పిక్ అనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇక్కడ జస్ట్ ఇల్లు చూపిస్తున్నాను. ఇక్కడ మా వాడు తీశాడు, రెయిన్బో వస్తుందని తీయమంటే నన్ను గృహప్రవేశం మానేసి వాడికి ఇష్టమైనవన్నీ తీశాడు. అవన్నీ జస్ట్ మీకు యాడ్ చేస్తున్నాను. జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ రెయిన్బో కనబడుతుందంట తీశాడు. ఇక వచ్చేసి బాల్కనీలోంచి వచ్చే వ్యూ అనమాట. వర్షాకాలం కదా, చాలా గ్రీనిష్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి, మెయిన్ మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇంకొకటి సెకండ్ బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్ తీయలేదు. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కొంచెం సర్దుకోవడం అయింది కిచెన్ పైన. ఇది కిచెన్ కింద, కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకేనండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.